ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వారాంతపు దినమున ఇటు శ్రేష్టమైన ధన్యత మనందరికీ అనుగ్రహించడం బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఉదయకాలపు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం అదుపాటు పాలిబాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాన్ని పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వాక్యాన్ని చదువుతా ఉన్నాను. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుడు తన లేఖన భాగాన్ని మనందరి కొరకు దీవిస్తునుగాక. తనలో కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొక నూతన ఉదయకాల సమయంలో వారాంతపు దినమున వైకుంఠిగా మీ పాద సముఖమునందు మేము ఉండి స్తుతించి ఆరాధించి చక్కటి ధన్యత మాకు ఇచ్చారు. నాయన, నీ కృపలో నీ కాపుదలను అనుదినము బలపరుచు నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మందిని విడలు పాలిబాగులు వీక్షిస్తుంది. మరింత మందిని మీరు పాలిబాగులను చేసే నీ కృపలో వదిలిపొచ్చింది. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనతో తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. ఈ క్రిస్మస్ మాసంలో లేఖనంలో నుండి అనేకమైన శ్రేష్టమైన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ సంబరము ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ధ్యానం చేసి మరలా క్రిస్మస్లో రెండవ పార్శ్వం ఏంటంటే విధేయత అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇక్కడ చదివినటువంటి మాటను గమనిస్తే, దేవదూత తండ్రి దేవునికి పంపబడినప్పుడు కన్యను మరి దగ్గరికి వచ్చిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాం. దూత చెప్పిందంతా విన్న తర్వాత మరియ పలికిన మాట ఇది, నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. ఇక్కడ మరియ చూపినటువంటి విధేయత అత్యున్నతమైనది. యోసేపుతో వివాహం కాకముందే ఆమె యేసుక్రీస్తు ప్రభు వారిని గర్భం ధరించింది. కాబట్టి సాంఘిక పరమైనటువంటి తీవ్రమైన ఒత్తిడులను ఆమె ఎదుర్కొనవలసి వచ్చింది. అయితే విశ్వాసము, తనకున్న విధేయత విషయంలో ఆమె చూపినటువంటి వినయపూర్వకమైన అంగీకారము మనందరికీ ఒక మాదిరికరమే ఉంది. రోజుల్లో చిన్న చిన్న మాటలకే మనం అలిగి ఆ దేవునికి వాక్యానికి దూరంగా నివసిస్తున్న పరిస్థితులు. కానీ ఆమె వివాహం కాకముందు గర్భవతి అయినప్పటికీ కూడా ఎన్నో రకాల ఒత్తిడులు, విమర్శలు వచ్చినా అవి ఏవి కూడా ఆమెను విశ్వాసంలో ఆటంకపరచలేకపోయా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా. ఆమె కన్యకగా ఉండి గర్భవతి అవ్వడం అనేది ఆమెకు సులువుగా అర్థం కానటువంటి విషయం. అయినా కూడా ఆమె దానికి అంగీకరించింది. ఆమె దాన్ని ఏ విధంగా చేయగలిగింది అంటే, మొదట ప్రభువుకు తన యొక్క స్థానమును గుర్తించింది. ప్రభు ఎదురు తన స్థానం ఎలాంటిదో గుర్తించింది. అందుకని ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున. మన జీవితంలో క్రిస్మస్ ఏమండి, ఈ క్రిస్మస్లో క్రీస్తును ప్రభువుగా అంగీకరించబడలేకపోతే ఏమండి లేరు, లేక ఎందుకు అని వాటికి స్థానం ఉండదు. అంగీకరించాలి, ఆయన ప్రభువుగా మన జీవితం ఆహ్వానించాలి. ఆ తర్వాత దేవుని వాక్యమునకు గల శక్తి ఏంటనేది ఆమె గుర్తించింది. అందుకే దాన్ని మాట చొప్పున నాకు జరుగును కాక. లేఖనముల పట్ల ఆమెకున్నటువంటి జ్ఞానము ఈరోజు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమె పాడిన గీతంలో ఏమండి మనం పరిశీలనగా గుర్తించగలిగినటువంటి
పదునైనటువంటి పాదన వాక్యములు ఉన్నాయి. 46 నుంచి 55 వచ్చిన దేవుడు లోకమును ఏ విధంగా సృజించాడు, ఆయన తన ప్రజలను ఐగుప్తు నుండి ఎట్లు విడిపించగలిగాడు, వారి శత్రువుల నుండి వారిని ఏ విధంగా రక్షించాడు, సూచక క్రియలు మరి అద్భుత కార్యాలు ఏ విధంగా జరిగించాడు, తర్వాత రాజులను ఏ విధంగా గద్దెదించాడు, రాజ్యాలను ఏ విధంగా స్థాపించాడు, మరి అంతేకాకుండా చెరలో ఉన్నటువంటి తన ప్రజలను ఏ విధంగా ఇలాంటి చాలా రకాల సంఘటనలను ఈ పల్లెటూరి అమ్మాయి యొక్క హృదయం మీద మరియు ఆమె మనస్సు పైన తీవ్రమైన ప్రభావం చూపించాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తాను చదివిన వాటి అనుభవ జ్ఞానంలోనికి ఇప్పుడు ఆమె పిలువబడింది. ఎప్పుడైతే దేవదూత మాట చెప్పిందో వెంటనే అంగీకరించింది. కారణం, వాక్యంలో శక్తిని ఆమె గుర్తించగలిగింది. ఎప్పుడైతే దేవదూత దేవునికి అసాధ్యమని ఏది లేదు అని చెప్పిందో, ఆ క్షణమంది తన సంపూర్ణ హృదయములో సంపూర్ణ విశ్వాసముతో విధేయతను చూపించింది. హల్లెలూయా. పాత నిబంధన లేఖనంలో సందేశం ఆమె ఎదుట సజీవమైంది. ఆచరించడానికి ఒక ప్రాముఖ్యమైన పాఠం ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఏంటంటే, స్థిరమైన విధేయత కలిగిన జీవితం జీవించడానికి దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసింపనీయడం అనేది ఒక ప్రాథమిక అవసరం. కానీ ఉదయకాల సమయంలో గమనించాలి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పాద సముఖములో మనము ఈ క్రిస్మస్లో మనకు కావాల్సిన ప్రాముఖ్య విధేయత. ఆ విధేయత కూడా సంబరం ఇంకా అత్యున్నతమైనది. అది దేవునికి ఇష్టమే. కనుక అవిధేయం కాకుండా విధేయంగా నడిచినప్పుడు తప్పకుండా దేవుడు నీకు నాకు అద్భుత కార్యాలు చేపడతాడు. దేవుడి మాటలు మనకు దీవించడం కాక తనలోంచి కనుమూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. మరొకసారి నీ పాద సముఖంలో కూర్చొని పెట్టడం నీకు ఉన్నది. క్రిస్మస్లో విధేయత కలిగిన జీవితం చాలా ప్రాముఖ్యమైన విషయమని, ఆయన చెప్పిన మాటకు లోబడి ఆ మాటను అంగీకరించగలిగిన శక్తిని మాకు ఇవ్వమని అడుగుతున్నాను. ఎందుకంటే నీ వాక్యం శక్తి కలిగి ప్రభావం కలిగి ఆ మాట ఆయన మరి మా రక్షకుని తల్లి అయినా మరి గుర్తించగలిగిన లోబడింది. విధేయత చూపించి ఈరోజు అటువంటి విధేయత ఈ క్రిస్మస్ మేమందరం కలిగి ముందుకు కృప ఇచ్చండి. క్రీస్తు నామం పేరటి అన్నీ అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడిని నడిపించును గాక. ఆమేన్.